పాలమ్మిన, దానికి పట్టుచీర కొన్న 30,000 పూలమ్మిన, దానికి పుస్తెల తాడు కొన్న 50,000 బోరువెలు నడిపిన, ఇంట్లో బాసనలు కొన్న 75 బర్రెలను పెంచిన, దానికి బంగారం కొన్న 1,00,000 ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమట గార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న, ఇజ్జత్ ఇత్తివి కదనే బుజ్జో. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, అది మారిపోయి బోలే అంటే ఫోకు, ఫోక్ అంటే బోలో అన్నట్టు వచ్చింది. ఎలా ఉండబోతుంది 23? థ్యాంక్ యూ. ఎందుకంటే బేసిక్గా ఫోక్ నుంచే మనం అక్కడి నుంచే వచ్చాం కాబట్టి బేసిక్గా అది ఎట్లాగో మళ్ళీ తిరిగి ఆడికే వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో పోద్ది అన్నట్టు. అదే ద బిగ్ ఫోక్ నైట్ 2025 ఆగస్ట్ 23వ తారీఖున మన ఎల్బీ స్టేడియంలో ఈవినింగ్ ప్రైమ్ టైంలో 6 to ఇంకా నైట్ జరగబోయేటువంటి అంటే ఇదేంటంటే ఈ ఈవెంట్ ఇంతవరకు కూడా ఒక రికార్డ్ బ్రేక్ ఈవెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు విన్నటువంటి ఫోక్ సాంగ్స్ అందరూ కళాకారులు అందరూ కూడా ఎన్నైతే హిట్స్ ఉన్నాయో ఆ హిట్స్ పాడినటువంటి సింగర్స్ అందరూ కూడా ఒక వేదిక చేరి సుమారు 60 మంది సింగర్లు ఉంటారు ఇందులో. సో ఇలాంటి సింగర్స్ అందరూ కూడా మీ ముందు వాళ్ళ కళలు ప్రదర్శిస్తూ మిమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తారు. అది మామూలుగా ఉండదు ఆ ప్రోగ్రాం, కానీ ఇది ఎవరు మిస్ కావద్దు, డోంట్ మిస్ ఈ ప్రోగ్రామ్. కాబట్టి నేను కూడా ఇందులో పాల్గొని నా వంతు కృషిగా నేను మీకు సాంగ్స్ అందిస్తూ నేను మిమ్మల్ని పాటతో ఆటతో అలరించబోతున్నా. సో రండి అన్న. యాక్చువల్గా ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది. మీరు ఏ ఫోక్ ఎనర్జీ డ్రింక్ తాగుతారు ఎంత ఎనర్జీ ఉంటుంది? అంతే, ఫోక్ మన బాడీలో ఉండడమే అది మనకు ఎనర్జీ. ఓకే. ఇంకా ఏ డ్రింక్ తాగకున్నా అవసరమైతే ఎనర్జీ డ్రింకే మేము ఎనర్జీ ఇస్తాం. అదే ఫోక్ ఉన్న స్పెషాలిటీ. సూపర్ అన్న. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. పాలమ్మిన, దానికి పట్టుచీర కొన్న 30,000 పూలమ్మిన, దానికి పుస్తెల తాడు కొన్న 50,000 బోరువెలు నడిపిన, ఇంట్లో బాసనలు కొన్న 75 బర్రెలను పెంచిన, దానికి బంగారం కొన్న 1,00,000 ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమట గార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న, ఇజ్జత్ ఇత్తివి కదనే బుజ్జో. ఓ బుజ్జి అని ఫోక్లో ఇలాంటి ఒక ప్రయోగాత్మకంగా కూడా నేను చేశాను. సో దీంతోపాటు నేను ఇంకా మన అమ్మవారి పాట బోనాల పాట కూడా నేను అంటే మెడ్లీ పాడుతున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా కొత్త ఫోక్ ఇప్పుడు నేను బోలే అఫీషియల్లో కూడా ఒక సాంగ్ రాబోతుంది. ఈ సాంగ్ అందులో నేను ప్రదర్శించబోతున్నాను. సో ఫుల్ మీకు మంచి కిక్ ఇస్తాను డెఫినెట్గా. ఈ ప్రోగ్రాం మనందరికీ ఒక మంచి అనుబంధం, అంటే ఆడియన్స్కి మా ఫోక్ కళాకారులకి ఒక మంచి అనుబంధం ముడివేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇంకో అనుబంధం ఉంది మాకు బిగ్ బాస్తో. ఇప్పుడు బిగ్ బాస్ 9 రాబోతుంది. దాంట్లో మీరు బజ్జలో చేసే అవకాశం ఏమైనా ఉందా? తెలీదండి, అంటే వాళ్ళు అడిగితే తప్పకుండా చేస్తాను. అది ఇంకొకటి ఏంటంటే నా సినిమా ఇప్పుడు రాబోతుంది. నా ఒక సాంగ్ లేదా నా టీజర్ ట్రైలర్ నా మూవీ బోలే అంటే హీరో సినిమా ఇప్పుడు వర్క్ జరుగుతుంది. సో బిగ్ బాస్లో ఏదో ఒక ఆర్టికల్ నేను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సూపర్ సూపర్ అండి. ఎందుకంటే ఒక పాటతో వచ్చారు ఎండింగ్లో. ఇప్పుడు సినిమా ప్రమోషన్తో అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అది కూడా మా నాగ్ సారు తర్వాత అక్కడ నాకు స్టార్ మా కూడా మాకు ఎప్పుడు కూడా చాలా మాకు వెన్నంటి ఉంది. మాకు మంచి ఫ్యామిలీ ఛానల్ అనుకోవాలి. నిజం కూడా చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. అదృష్టం బిగ్ బాస్లో చేయడం చాలా అదృష్టం. ఇప్పుడు కామన్ పీపుల్తో ఎలా ఉండబోద్ది అంటారన్న 9? బాగుంటుంది, ఎందుకంటే కామన్ ఉంటే ఆ కిక్ వేరుంటుంది. ఒక కామన్ పీపుల్ని ఒకవేళ అందులో కనుక వాళ్ళు కొత్తగా వాళ్ళ టాలెంట్ కనుక చూపించి వాళ్ళ ఆట ఇంకేదైనా కనుక వాళ్ళకున్న టాలెంట్ చూపిస్తే కనుక ఒక సెలబ్రిటీ అంటే జనరల్ సెలబ్రిటీ కంటే కూడా ఒక కామన్ ఆడియన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. తప్పనిసరి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. 23 వరకు వెయిట్ చేస్తారు, కానీ దానికి మర్చుకు ఇంకో లాస్ట్ పాట ఒక పాటతో అప్పటి వరకు సాగాలి కదా. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. మీలోని టాలెంట్కు పదును పెట్టేసి వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని కొట్టండి. సాధనుంటే స్వర్గమైన ఇలపై రాదా, తలుచుకుంటే లోకమంతా దాసోహం కాదా అని అంట. అవుద్దన్న. మీలాంటి వాళ్ళు పాడితే అవుద్ది కంపల్సరీ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్స్, లవ్ యూ.